నంద్యాల పట్టణంలో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నంద్యాల ఐఎంఏ, నంద్యాల రోటరీ క్లబ్ మహిళా వైద్య విభాగం, రోటరీ ఇన్నర్వీల్ నిర్వహణలో ఉదయానంద ఆసుపత్రి నుండి క్యాన్సర్పై ప్రజా అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాన్సర్పై అవగాహన కరపత్రాలు ఆవిష్కరించి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జావలి ఆల్ఫోన్స్ మాట్లాడుతూ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించడానికి, తదుపరి పూర్తి స్థాయి చికిత్స అందించి నయం చేసుకోవడానికి అత్యంత ఆధునిక వైద్య పరికరాలు, విధానాలు, ఔషధాలు అందుబాటులోకి వచ్చాయని, ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పరీక్షలు చేయించుకోవడానికి ప్రజలు సంకోచం లేకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రిలో రొమ్ము క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి ప్రతి శనివారం నిర్వహించే ఉచిత ఓపీ కార్యక్రమాన్ని ఏఎస్పీ జావలి ఆల్ఫోన్స్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మనందరికీ తెలుసు, రీసెంట్ టైమ్స్లో క్యాన్సర్ అనేది చాలా పెరిగిపోయింది, చాలా కామన్ అయిపోయింది. దీని మీద పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడం కోసం మనము ఈ వరల్డ్ క్యాన్సర్ డే అనేది ఒకటి సెలబ్రేట్ చేసుకుంటాము. సో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది ప్రాణాంతకమే అయినా కూడా ఇప్పుడున్న రీసెంట్ టెక్నాలజీతో అండ్ ఇప్పుడున్న రీసెంట్ ఫెసిలిటీస్తో చాలా వరకు మనము తొందరగా డయాగ్నోస్ చేస్తే దానికి క్యూర్ కూడా ఉంటుంది, కంప్లీట్గా క్యూర్ అనేది కూడా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మనకి లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఈ క్యాన్సర్స్ అనేవి చాలా పెరిగిపోయాయి. అయితే ప్రివెన్షన్ కోసం మనము లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొని రావాలి. ఫస్ట్ ఏంటంటే హెల్దీ ఫుడ్ తినడము, అట్లాగే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ అవి చేయడం, ఫిజికలీ యాక్టివ్ ఉండడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకున్న స్ట్రెస్ వల్ల వాటి వల్ల మనము ఫిజికల్ ఎక్సర్సైజెస్ మీద కానీ ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయట్లేదు, అండ్ మెంటల్ హెల్త్ మీద కూడా. ఇవన్నీ కూడా క్యాన్సర్కి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్. సో వీటి మీద దృష్టి పెట్టి మనం ప్రివెన్షన్ మీద ఫోకస్ చేయాలి. ఎట్ ది సేమ్ టైమ్ డయాగ్నోసిస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత త్వరగా డయాగ్నోస్ అయితే అంత హై ఛాన్సెస్ ఉంటాయి కంప్లీట్గా క్యూర్ అవ్వడానికి. సో ఇప్పుడున్న మనకి ఫెసిలిటీస్ని బట్టి డయాగ్నోసిస్ కూడా చీపర్ అయింది. అండ్ ఆల్సో చాలా మెడికల్ ఫెసిలిటీస్ ఇలా మెడికల్ క్యాంప్స్ ఇట్లాంటివి పెట్టి ప్రజల్లో ఫ్రీగా కూడా డయాగ్నోస్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అండ్ స్టిగ్మాని, భయాన్ని వదిలి అందరూ ముందుకు వచ్చి ఇలాంటి ఫెసిలిటీస్ యూటిలైజ్ చేసుకోవాలి. ఈ సందర్భంగా ఉదయానంద కార్కినోస్ క్యాన్సర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సాయి, ప్రణీత్, డాక్టర్ సుష్మిత, డాక్టర్ కుశాల్, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ శ్రీనివాస్, మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి మాట్లాడుతూ, శరీరంలోని వివిధ అవయవాలలో క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తించే లక్షణాలపై ప్రజల్లో అవగాహన పెంచడం అవసరమన్నారు. తద్వారా ప్రాథమిక దశలో గుర్తించే పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స విధానాలు అనుసరించి క్యాన్సర్ నుండి కాపాడవచ్చని అన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా మనము ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్. అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే ముఖ్యంగా మనం 3 పారామీటర్స్లో దాన్ని ప్రివెంట్ చేసుకోవాలి. 1 రెగ్యులర్ ఎక్సర్సైజ్, 2 పరిమితమైన ఆహారం మరియు పరిశుభ్రమైన ఆహారం, 3వది ఫాలో. ఏమంటే ఏదైనా క్రానిక్ డిసీజ్ ఉంటే దాన్ని ఫాలో అప్ చేసుకుంటే ఏ వ్యాధినైనా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరూ ఫిజికల్ యాక్టివిటీ పెంచుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. దాని ద్వారా ఎటువంటి ఊబకాయం లేకుండా ఏ వ్యాధి రాకుండా కొద్దిగా ప్రివెన్షన్ ఉంటుంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల, అదేవిధంగా నంద్యాల ఉమెన్ డాక్టర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీని ఇక్కడ కార్కినోస్ హాస్పిటల్ దగ్గర ఏఎస్పీ శ్రీమతి జావలి మేడం గారు ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. అదే సమయంలోనే ఇక్కడ కార్కినోస్ ఉదయానంద హాస్పిటల్లో డాక్టర్ సాయి ప్రణీత్, డాక్టర్ సుస్మిత, డాక్టర్ కుశాల్ వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎవ్రీ సాటర్డే కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి ఫ్రీ క్లినిక్ అందుబాటులోకి తేవడం నిజంగా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక గొప్ప అవకాశం. అదేవిధంగా
ఈ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడం ద్వారా ప్రాథమిక దశలోనే ఈ క్యాన్సర్ని గుర్తిస్తే మనం సరైనటువంటి వైద్య విధానాలు అందుబాటులోకి, అత్యాధునికమైనటువంటి వైద్య విధానాలు, అది సర్జికల్ కావచ్చు, రేడియేషన్ ఆంకాలజీ కావచ్చు, మెడికల్ ఆంకాలజీ, ఇమ్యూనోథెరపీ కానీ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని సంపూర్ణంగా వాళ్ళు క్యాన్సర్ బారి నుండి బయటపడడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రాథమిక దశలో గుర్తించడానికి ఉపయోగించే పరీక్షల్ని చేసుకోవడానికి ఎవరు మహిళలు కానీ పురుషులు కానీ ఎవరు కూడా వెనుకంజ చేయకుండా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ క్యాన్సర్ సర్వీక్స్ గురించి లాస్ట్ మంత్ అన్ని హాస్పిటల్స్లో కూడా ఉమెన్ డాక్టర్స్ ప్రత్యేకంగా ఒక డ్రైవ్ లాగా చేసి క్యాన్సర్ డిటెక్షన్ ప్రోగ్రామ్, సర్వైకల్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ నిర్వహించి చాలా పరీక్షలు చేశారు. ఈరోజు ఈ క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీ ద్వారా ప్రజల్లో క్యాన్సర్ గురించినటువంటి అవగాహన పెంచడం ద్వారా వారికి ఏ చిన్న చిన్న లక్షణాలు కనిపిస్తే ఇది వెంటనే సంప్రదించాలనేది ఒక ఐడియా వస్తుంది. దాని ద్వారా ఇక్కడ ఈరోజు మన నంద్యాల జిల్లాలో, నంద్యాల పట్టణంలోనే ఎన్టీఆర్ వైద్య సేవలు అందుబాటులో ఉన్నటువంటి ఉదయానంద కార్కినోస్ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ సేవలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా క్యాన్సర్ అవేర్నెస్ గురించి అందరికీ తెలిసేటట్లు ప్రతి ఒక్క విద్యార్థి లేకపోతే ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి యొక్క బాధ్యత అందరికీ సమాజంలో దాన్ని వ్యాప్తి చేయడం. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉదయానంద కార్కినోస్ టీంకి, డాక్టర్ భార్గవ్ రెడ్డి గారికి, అదేవిధంగా మిగతా సభ్యులందరికీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి, ఉమెన్ డాక్టర్స్కి, దీన్ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి ఏఎస్పీ జావలి మేడం గారికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం.